ఈరోజు మనం సెవెంత్ ప్రాబ్లమ్ చేద్దాము. సో, ఫస్ట్ యాజ్ యూజువల్ నేను ప్రాబ్లమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అది మన టాలీలో ఎంట్రీ చేద్దాం. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చేసరికి పార్ట్నర్‌షిప్ అకౌంట్స్ మనం ఎలా ఎంట్రీ చేయాలి టాలీలో? అసలు పార్ట్నర్స్ అంటే ఏంటి? వాటిని మనం క్యాపిటల్స్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తాము? చివరగా వచ్చిన ప్రాఫిట్స్‌ని పార్ట్నర్స్ అకౌంట్స్‌లోకి పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్‌లోకి మనం ఎలా ఎంట్రీ చేస్తాం అనేది ఈ ప్రాబ్లమ్‌లో ఉంటుందండి. ఓకే. మిగిలిన ఎంట్రీస్ అన్నీ కామన్‌గా ఉన్నా మీకు ఒక్కొక్క ప్రాబ్లమ్‌లో న్యూ థింగ్ ఒక్కొక్క పాయింట్ అనేది కొత్తదొస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మిస్టర్ ఉదయ్ అండ్ మిస్టర్ ప్రేమ్ స్టార్టెడ్ ఏ మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ బై షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ యాస్ 1:1. అంటే ప్రా ఇద్దరు కలిసి పార్ట్నర్స్ కింద ఒక మ్యాట్రిక్స్ సారీ. మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఒక ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. సో, వీళ్ళు ప్రాఫిట్స్, లాసెస్ ఎలా షేర్ చేసుకుంటున్నారంటే 1:1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 2 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. రూ. 1 ఒకళ్ళు, రూ. 1 ఒకళ్ళు షేర్ చేసుకుంటున్నారని అర్థం. నెక్స్ట్ దే బోత్ బ్రింగ్ రూపీస్ 1,00,000 ఈచ్ యాస్ ఎ క్యాపిటల్. అంటే టోటల్‌గా 2,00,000 క్యాపిటల్ అనమాట అండి. ఓకే. ఇక్కడ ఉదయ్ అనే పర్సన్ 1,00,000 క్యాపిటల్ తీసుకొస్తే, ప్రేమ్ అనే పర్సన్ 1,00,000 క్యాపిటల్ తీసుకొచ్చారు. టోటల్‌గా మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్‌లో క్యాపిటల్ ఎంతుంది? 2,00,000. ఓకే. దే పెయిడ్ అడ్వాన్స్ రెంట్ టు మిస్టర్ రామచంద్ర రావు రూపీస్ 80,000. సో, ఇక్కడ మనం అడ్వాన్స్ రెంట్ అనేది ఎవరికి పే చేసాం? ఒక ల్యాండ్ లార్డ్‌కి పే చేసామండి. అడ్వాన్స్ రెంట్స్ అనేవి మనకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ బ్రాకెట్‌లో ఎస్ఐట్ అనే గ్రూప్ ఉంటుంది గదా! ఆ గ్రూప్‌లో వస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఈ రామచంద్ర అనే పేరు మనం గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇది అప్పు ట్రాన్సాక్షన్‌కి సంబంధించింది కాబట్టి, మనం ఎంట్రీ వేసేటప్పుడు రామచంద్ర అకౌంట్ అనేది మనం ఎంట్రీ కంపల్సరీగా పాస్ చేయాలండి. ఆ పర్సన్ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. అది అప్పు ట్రాన్సాక్షన్ కిందకే వస్తుంది. మన హౌస్ రెంట్ గాని, అడ్వాన్స్ సాలరీస్ గాని ఎవరికైతే మనం పే చేస్తామో, రెంట్ అడ్వాన్స్ గాని అది అప్పు కింద ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ దే బాట్ వన్ కార్పెంటర్ వర్త్ రూపీస్ 9,500 ఫర్ బిజినెస్ పర్పస్. ఈస్ నథింగ్ బట్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నమాట. దే బాట్ ఆఫీస్ ఫర్నిచర్. టోటల్ డీటెయిల్స్ గురించి చెప్పారు. 10 స్టూడెంట్ చైర్స్, 2 ఆఫీస్ చైర్స్, 4 టేబుల్స్ వర్త్ రూపీస్ 70,000. ఇవి కూడా బిజినెస్‌లోకి యూజ్ చేసుకోవడానికే కాబట్టి అవి కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్‌లోకే వస్తాయి. నెక్స్ట్ దే న్యూలీ ప్లేస్డ్ ద ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అండ్ పెయిడ్ రూపీస్ 3,500 ఫర్ ఎలక్ట్రీషియన్ ఫర్ సెట్టింగ్ ద ఎలక్ట్రిసిటీ కనెక్షన్. అంటే కొత్తగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నందుకు ఎలక్ట్రిసిటీ బోర్డ్‌కి 3,500 అనేది పే చేశారంటున్నారన్నమాట. ఇదేమవుతుంది? డిపాజిట్స్ అనే గ్రూప్‌లోకొస్తుందండి. ఓకే. మనకి టాలీలో 28 గ్రూప్స్‌లో డిపాజిట్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. అంటే సెక్యూరిటీ డిపాజిట్స్ మనం ఏమన్నా గవర్నమెంట్‌కి పే చేసిన అమౌంట్స్ ఉంటే అది డిపాజిట్స్ గ్రూప్‌లోకొస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ దే రిసీవ్డ్ స్టూడెంట్ ఫీ డ్యూరింగ్ ద మంత్. ఎస్ఏపీ 10 స్టూడెంట్స్ 10,000 రూపీస్ పర్ స్టూడెంట్. టాలీ 8 స్టూడెంట్ రూపీస్ 2,000 పర్ స్టూడెంట్. ఎంఎస్ ఆఫీస్ 5 స్టూడెంట్స్ రూపీస్ 1,000 పర్ స్టూడెంట్. అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఏం చెప్తుంది? ఇంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఒక్కొక్క స్టూడెంట్స్ దగ్గర నుంచి మనం ఇంత అమౌంట్ కలెక్ట్ చేసాం. అంటే ఫీ అమౌంట్ అంత అని చెప్పి చూపిస్తున్నారు. సో, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఈ మూడిట్లికి కలిపి బిజినెస్ ఇన్‌కమ్ అనేది బిజినెస్ ఇన్‌కమ్ అనే ఒక అకౌంట్ క్రియేట్ చేయటం. టోటల్‌గా స్టూడెంట్స్ ఫీజ్ ఇచ్చినప్పుడు ఆ అకౌంట్‌లోకి మనం ఎంట్రీ చేయటం చేయొచ్చు. లేదు ఎస్ఏపీ, టాలీ, ఎంఎస్ ఆఫీస్ మూడిట్లికి కూడా సెపరేట్ అకౌంట్ అంటే ఎస్ఏపీ ఇన్‌కమ్, టాలీ ఇన్‌కమ్, ఎంఎస్ ఆఫీస్ ఇన్‌కమ్ అని 3 డిఫరెంట్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. సో, అక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ గనక నాకు ఏ కోర్స్‌కి ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారు. అంటే ఏ కోర్స్‌కి ఎక్కువ ఇన్‌కమ్ వస్తుందో నాకు తెలియాలి అనుకుంటే గనక, మీరు డెఫినెట్‌లీగా ఈ 3 కోర్సెస్‌కి విడివిడిగా అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఓకే. కంబైన్‌గా ఇలా బిజినెస్ ఇన్‌కమ్ అనే ఒక అకౌంట్ సింగిల్ అకౌంట్ క్రియేట్ చేస్తానంటే అక్కడ కుదరదు. ఎందుకంటే అక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? నాకు ఎస్ఏపీ నుంచి ఎక్కువ ఇన్‌కమ్ వస్తుందా? టాలీ నుంచి ఎక్కువ ఇన్‌కమ్ వస్తుందా? నాకు తెలియాలి. అలా తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు డెఫినెట్‌లీ 3 డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ పెయిడ్ రెంట్ రూపీస్ 25,000 పర్ మంత్. ఆల్వేస్‌గా రెంట్ అనేది ఇన్‌స్టిట్యూట్స్‌కి కమర్షియల్ ప్రాపర్టీనే అవుతుందండి. ఎందుకంటే బేసిక్‌గా ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ మెయిన్ సెంటర్‌లోనే ఉంటాయి గదా! బెంజ్ సర్కిల్ గాని, లేదా బీసెంట్ రోడ్ గాని, లేదంటే ఎన్టీఆర్ సర్కిల్ గాని మెయిన్ సెంటర్స్‌లోనే ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్స్‌కి అది అవైలబిలిటీలో ఉంటే జాయిన్ అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళు మెయిన్ కమర్షియల్ ప్రాపర్టీస్‌నే రెంట్‌గా తీసుకుంటారు. సో, ఇది కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి, కమర్షియల్ ప్రాపర్టీస్ అన్నీ సేల్స్‌కి రిలేటెడ్ కాబట్టి, అది మనకేమవుతుంది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. ఓకే. నెక్స్ట్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలన్స్ షీట్. ఓకే. సో, ఇక్కడ న్యూ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ కొత్త పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే
ప్రీవియస్‌గా మన చివరిలో ఎంట్రీస్ అన్ని పాస్ చేసిన తర్వాత మనకి ప్రాఫిట్ అనేదొస్తుంది. దాన్ని ఆటోమేటిక్‌గా మనం క్యాపిటల్ అకౌంట్‌కి యాడ్ చేయాలండి. ఓకే. అంటే వచ్చిన లాభం ఏమవుతుంది? మళ్ళీ తిరిగి కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్‌స్టిట్యూట్ రన్ చేశాను. స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. నాకు ఈ పర్టిక్యులర్ ఇయర్‌న ఒక 1,00,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. నేను ఈ 1,00,000ని ఏం చేయొచ్చు? ఒకటి నా పర్సనల్ యూజ్ కోసం నేను యూజ్ చేసుకోవచ్చు. లేదు తిరిగి మళ్ళీ నా కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లోనే నేను ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. ఓకే. సో, జనరల్‌గా పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే, వచ్చిన ప్రాఫిట్స్ అంతా గూడా అండి, వాళ్ళు ఈ రేషియోలో ఫస్ట్ పంచుకుంటారు. ఆ రేషియోలో ఫస్ట్ పంచుకోవటం అంటే, వాళ్ళ క్యాపిటల్ అకౌంట్‌కి యాడ్ చేయాలనమాట అండి. ఓకే. ఇక్కడ మనకొచ్చిన ప్రాఫిట్‌ని మళ్ళీ తిరిగి క్యాపిటల్ అకౌంట్‌కి యాడ్ చేయాలి. అది ఎలా మనం పాస్ చేయాలనేది మనం ఈ ప్రాబ్లమ్‌లో చూద్దాం. ఓకే. సో, ఇక్కడ స్పెసిఫిక్‌గా మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఆ ఇన్‌స్టిట్యూషన్ నేమ్ అనేది ఉందండి. కంపల్సరీ మనం టాలీలో కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఈ నేమ్‌తోనే క్రియేట్ చేయాలి. ఓకే. ఓకే. ఫస్ట్ యాజ్ యూజువల్ కంపెనీ దగ్గరికెళ్ళి నేను క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే నేమ్‌తో క్రియేట్ చేశాను. యాజ్ యూజువల్ స్టేట్ అనేది అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ పిన్ కోడ్ సంథింగ్. ఆ మొబైల్ నంబర్స్ ఆల్రెడీ మనకు తెలిసినయి కాబట్టి నేను కంట్రోల్ జే సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ. సో, మన టాలీ సాఫ్ట్‌వేర్‌లో మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే ఒక కంపెనీ క్రియేట్ అయిపోయిందండి. ఒక్క నిమిషం ప్రాబ్లమ్‌ని కాపీ చేద్దాం. జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, ప్రాబ్లమ్ కంటిన్యూ చేద్దాం. సో, ఫస్ట్ యాజ్ యూజువల్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేద్దామండి. క్రియేట్ పేజ్‌లోకి వెళ్తున్నాను. లెడ్జర్‌లోకి వెళ్తున్నాను. ఓకే. సో, ఇక్కడ మనం ఇప్పటి వరకు ఏంటి అనంటే సింగిల్ ప్రొప్రైటర్ కాబట్టి ఒక క్యాపిటల్ అకౌంటే వచ్చిందండి. ఇక్కడ పార్ట్నర్స్ ఉన్నారు. కాబట్టి 2 క్యాపిటల్ అకౌంట్స్ రావాలి. ఓకే. ఉదయ్స్ క్యాపిటల్ అకౌంట్ ఆల్‌వేస్‌గా క్యాపిటల్ అకౌంట్ గ్రూప్‌లోకి వస్తుంది. నెక్స్ట్ అలాగే ప్రేమ్ క్యాపిటల్ అకౌంట్ అది కూడా క్యాపిటల్ అకౌంట్స్ కిందకే వస్తుంది. ఇన్ కేస్ ఇంకో పార్ట్నర్ ఉన్నాడనుకోండి, 3 పార్ట్నర్స్ అనుకోండి. తన పేరు మీద కూడా ఇంకో క్యాపిటల్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే. టోటల్‌గా ఎంతమంది పార్ట్నర్స్ ఉంటే అన్ని క్యాపిటల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్‌ది జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. 1,00,000 అనేది క్యాపిటల్ కింద తీసుకొచ్చారు. ఆ అమౌంట్ మనం వోచర్‌లో ఎంట్రీ చేస్తాం. ఓకే. దే పెయిడ్ అడ్వాన్స్ రెంట్. సో, అడ్వాన్స్ రెంట్ అనేది అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది టోటల్‌గా మనకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ గ్రూప్‌లోకొస్తుందండి. మనం డిపాజిట్స్ గ్రూప్‌లో వేసినా అది తప్పు కాదు. కానీ డిపాజిట్స్‌లో ఏంటంటే జనరల్‌గా గవర్నమెంట్‌కి పే చేసిన సెక్యూరిటీ డిపాజిట్స్ మనం లింక్ చేస్తూ ఉంటామండి ఆ గ్రూప్‌లో. అలా మనం రెంట్ అడ్వాన్స్ గాని, సాలరీ అడ్వాన్స్ గాని ఇచ్చినప్పుడు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గ్రూప్‌లో మనం పాస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు బై మిస్టేక్‌న అడ్వాన్స్ రెంట్ డిపాజిట్స్ గ్రూప్‌లో వేసినా అది తప్పు కాదు. కరెక్ట్‌గానే వాల్యుయేషన్ వస్తుంది. కానీ జనరల్‌గా మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌లో వేస్తూ ఉంటాం. ఓకే. కంట్రోల్ ఏతో సేవ్ చేశాను. నెక్స్ట్. హి బాట్ 1 కార్పెంట్ వర్త్ రూపీస్ 9,500. సో, ఇది మనకి ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్‌లో యూజ్ చేస్తున్నాం గదా! ఆల్‌వేస్‌గా ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏతో సేవ్ చేశాను. నెక్స్ట్. దే బాట్ ఆఫీస్ ఫర్నిచర్. ఇది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్‌లోకి వస్తుందండి. నెక్స్ట్. దే న్యూలీ ప్లేస్డ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్. అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ అన్నమాట. నేను ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ అని పెడుతున్నానండి. ఇది ఇప్పుడు మనకి డిపాజిట్స్ గ్రూప్‌లోకొస్తుంది. ఓకే. అలా ఏవైనా సరే గవర్నమెంట్‌కి పే చేసే సెక్యూరిటీ డిపాజిట్స్ అన్నీ గూడా డిపాజిట్స్ గ్రూప్‌లో పోస్ట్ చేయండి.
నెక్స్ట్ స్టూడెంట్ ఫీజ్. ఇక్కడ స్టూడెంట్ ఫీజ్ తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్‌లో ఉన్న క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఏ ఇన్‌కమ్‌కి ఆ ఇన్‌కమ్ సెపరేట్‌గా చూపిచ్చాలి. ఓకే. తన టార్గెట్ ఏంటంటే, ఏ కోర్స్ నుంచి నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది తెలుసుకోవాలి. కాబట్టి నేను అక్కడ ఏం చేశానంటే, ఎస్ఏపీ ఇన్‌కమ్ అని ఒక అకౌంట్. ఇది బిజినెస్ నుంచి వచ్చిన ఇన్‌కమ్ కాబట్టి డైరెక్ట్ ఇన్‌కమ్. ఓకే. నెక్స్ట్ అలాగే టాలీ ఇన్‌కమ్. ఇది కూడా బిజినెస్ ఆపరేటింగ్ వల్ల వచ్చిన ఇన్‌కమే కాబట్టి డైరెక్ట్ ఇన్‌కమ్. అలాగే ఎంఎస్ ఆఫీస్ ఇన్‌కమ్ అకౌంట్. ఇది కూడా మనకి డైరెక్ట్ ఇన్‌కమే అవుతుంది. నెక్స్ట్ రెంట్ పేమెంట్. రెంట్ ఆల్వేస్‌గా ఇది ఇన్‌స్టిట్యూట్ కాబట్టి కమర్షియల్ అవుతుందండి. నేను అందుకని కమర్షియల్ అని బ్రాకెట్‌లో పెట్టి ఏవైసీ పెట్టాను. కమర్షియల్ ప్రాపర్టీస్ అన్నీ సేల్స్‌కి రిలేటెడ్ కాబట్టి అది మనకి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్. ఒక్క నిమిషం. ఓకే. సో, ఎంట్రీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో, ఒక్కసారి బ్యాక్‌కెళ్ళి మన ఎంట్రీస్ అన్నీ చూద్దాం. సో, ఆల్టర్‌లోకెళ్ళి ఒకసారి లెడ్జర్స్ అన్నీ నేను వెరిఫై చేస్తానండి. మనకి ఈ ప్రాబ్లమ్‌లో ఉన్న ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో, ఆ అకౌంట్స్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేసాం. ఓకే. సో, బ్యాక్‌కెళ్తున్నాను. వోచర్స్‌లోకెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేయాల్సిన అకౌంట్ ఏంటిది అంటే క్యాపిటల్ అకౌంట్. ఆల్వేస్‌గా అది మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కి క్యాష్ ఇన్ అయింది కాబట్టి రిసిప్ట్ వచ్చింది. క్యాష్ అనేది ఇన్ అయింది కాబట్టి రిసిప్ట్ వచ్చింది. క్యాష్ ఉదయ్స్ క్యాపిటల్ 1,00,000. ఇక్కడ మళ్ళీ ఇది ఇప్పుడు నేను ఎంటర్ చేయబోయేది కొత్త పాయింట్ అండి. ఇప్పటివరకు మనం ఒక వోచర్‌లో డెబిట్ గాని, క్రెడిట్ గాని సింగిల్ ఎంట్రీ మాత్రమే పాస్ చేసాం. ఇప్పుడు చూడండి నీ కింద ప్రేమ్ క్యాపిటల్ అని కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. అంటే ఇద్దరి క్యాపిటల్ అకౌంట్ ఒకే వోచర్‌లో నేను ఎంట్రీ చేస్తున్నాను. మీరు క్యాష్ అకౌంట్ ఎటట్టు ఉదయ్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది రిసిప్ట్ వోచర్ 1లో ఎంటర్ చేసి, క్యాష్ అకౌంట్ ఎటట్టు ప్రేమ్ క్యాపిటల్ అకౌంట్ అండ్ రిసిప్ట్ 2లో ఎంటర్ చేసినా తప్పు కాదు. ఇలా ఎంటర్ చేసినా తప్పు కాదు. ఓకే. ఇది ఆల్వేస్‌గా ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు కాబట్టి, నేను ఒకేసారి వాళ్ళిద్దరి ట్రాన్సాక్షన్స్ సింగిల్ వోచర్‌లోనే ఎంటర్ చేస్తున్నాను. ఓకే. మీరెలా ఎంటర్ చేసినా అదైతే మిస్టేక్ కాదు. కంట్రోల్ ఏతో సేవ్ చేస్తున్నా. థర్డ్ పాయింట్ అడ్వాన్స్ రెంట్. ఇది పేమెంట్ కాబట్టి క్యాష్ అడ్వాన్స్ రెంట్ 80,000. నెక్స్ట్ 1 కార్పొరేట్ బై చేశారు బిజినెస్ కోసం. అది కూడా పేమెంట్ ట్రాన్సాక్షనే కాబట్టి పేమెంట్ వోచర్‌లో పాస్ చేస్తున్నాను. క్యాష్ ఫిక్స్డ్ అసెట్స్ 9,500. ఆ అమౌంట్ ఎంతైతే అంత. నెక్స్ట్ ఫర్నిచర్. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్స్ అండ్ పేమెంట్ వోచర్ కిందకే వస్తుంది. ఎందుకంటే మనం క్యాష్ పే చేసాం కాబట్టి. ఫర్నిచర్ ఎంత? చెప్పండండి ఏదన్నా డౌటా? మనం అప్పు తీసుకున్న వాళ్ళది నేమ్ మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి కదా. మిస్టర్ రామచంద్రరావుకి మనం అడ్వాన్స్ ఇచ్చాం కదా. మీరు ఓకే. అక్కడ అది యాక్చువల్‌గా ఓకే. మామూలుగా మిస్టర్ రామచంద్ర అకౌంట్‌కి నేను అది చదవలేదు. నాదే మిస్టేక్. యాక్చువల్‌గా అది జనరల్ వోచర్‌లో వస్తుంది. పాస్ చేద్దాం. ఇప్పుడు మనం రాంగ్ ఎంట్రీ చేసింది ఎలా సరిచేయాలో, వోచర్ ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. ఓకే సార్. ఓకే. ఓకే. నా మిస్టేకే నేను చూసుకోలేదది. ఓకే. నాకు నెక్స్ట్ తెలుస్తుంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఓకే అండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సిక్స్త్ పాయింట్. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పేమెంట్ వోచర్ క్యాష్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్. ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ 3,500. నెక్స్ట్ స్టూడెంట్ ఫీజు ఇంత రిసీవ్ చేసుకున్నారు. అది రిసిప్ట్ వోచర్‌లో వస్తుంది. రిసిప్ట్ వోచర్. రిసిప్ట్ వోచర్ క్యాష్ ఎస్ఏపీ ఫీ ఇన్కమ్ 10 స్టూడెంట్స్ ఉన్నారండి. ఈచ్ స్టూడెంట్ 10,000. 10 ఇంటూ 10,000 1,00,000. ఓకే. మిగిలిన ఇన్కమ్స్ కూడా నేను ఇదే ట్రాన్సాక్షన్‌లో ఎంట్రీ చేస్తానండి. ఇలా కూడా మనం పాస్ చేయొచ్చు. తప్పేం కాదు. 2,500 పర్ స్టూడెంట్‌కి 8 స్టూడెంట్స్ ఉన్నారు. సో, 2,500 ఇంటూ 8 20,000. అలాగే ఎంఎస్ ఆఫీస్. మీరు యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో అయితే
రెంట్, వేజెస్, సాలరీస్ ఇయన్నీ ఇలానే సింగిల్ వోచర్‌లో ఎంట్రీ చేసేస్తారండి. అంటే టైమ్ సేవ్ అవుతుంది. ఓకే. ఓకే. ఎంఎస్ ఆఫీస్ 5 స్టూడెంట్స్ రూ. 1000 5,000. కంట్రోల్ ఏ సేవ్. రెంట్ పేమెంట్ వోచర్‌కొస్తుంది. క్యాష్, రెంట్ ఎంత అంటే అమౌంట్ 25,000. ఓకే. కంట్రోల్ ఏ సేవ్. ఓకే. సో, ప్రాబ్లమ్ అయిపోయింది. ఇప్పుడు ఆ మిస్టేక్ ఎంట్రీ మనం ఎలా సరి చేయాలో చూద్దాం. బ్యాక్‌కెళ్తున్నాను. డిలీట్ చేస్తున్నాను ఒక్క నిమిషం. యాక్చువల్‌గా అలా ఏమన్నా ఇన్ కేస్ బై మిస్టేక్‌న రాంగ్ ఎంటర్ చేసామనుకోండి. డే బుక్‌లోకెళ్ళండి. డే బుక్‌లోకెళ్ళిన తర్వాత ఆ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ ఆల్వేస్‌గా పైనే ఉంది అడ్వాన్స్ ట్రెండ్స్. నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను అనంటే జనరల్ వోచర్ కింద క్లిక్ చేస్తున్నానండి. జనరల్ వోచర్ కింద మారింది చూసారా? ఓకే. అంటే మన వోచరే రాంగ్ ఎంట్రీ చేశాం కాబట్టి, నేను పేమెంట్ వోచర్ నుంచి జనరల్ వోచర్‌కి నేను షిఫ్ట్ అయ్యానండి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు అడ్వాన్స్ రెంట్ ప్లేస్‌లో రామచంద్ర అనే ఒక లెడ్జర్ అకౌంట్ క్రియేట్ చేయాలండి. మళ్ళీ నేను బ్యాక్‌కెళ్ళి గేట్‌వే ఆఫ్ టాలీకెళ్ళి అక్కడికి నేను రామచంద్ర అనే ఒక నేమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలంటే అదంతా లెంథీ ప్రాసెస్. ఇక్కడి నుంచే అంటే మన వోచర్ పేజీ నుంచి లెడ్జర్ క్రియేషన్ పేజీకి వెళ్ళాలి అంటే షార్ట్‌కట్ ఏంటంటే అండి ఆల్ట్ ప్లస్ సి. సి ఫర్ క్రియేట్ అనమాట. ఆల్ట్ ప్లస్ సి క్లిక్ చేయగానే ఈ పైన చూసారా లెడ్జర్ క్రియేషన్ సెకండరీ అని వచ్చేసింది. సో, రామచంద్ర అకౌంట్ మనం వాళ్ళకి అప్పిచ్చాం గాబట్టి, తను మనకి సండ్రీ డెటార్ అవుతాడండి. ఓకే. అంటే మనం అప్పిచ్చినప్పుడు అతను మనకేమవుతాడంటే డెటార్ అవుతాడు. అతనికి మనం ఏమవుతామంటే క్రెడిటార్ అవుతాం. ఓకే. కంట్రోల్ ప్లస్ ఏ క్లిక్ చేయగానే మళ్ళీ సేమ్ అదే పేజ్‌లోకి షిఫ్ట్ అయిపోతామండి. ఓకే. సో, ఇక్కడ నేను 2 మిస్టేక్స్ చేశాను. ఒకటి రాంగ్ వోచర్‌లో ఎంటర్ చేశాను. ఇంకోటి అకౌంట్ గూడా అంటే ఐ మీన్ లెడ్జర్ గూడా రాంగ్ ఎంట్రీ చేశాను. దాన్ని నేనెలా సరి చేసుకున్నానంటే డే బుక్‌లోకి వెళ్ళి అందులో ఆ పర్టిక్యులర్ వోచర్‌ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఏ వోచర్‌కైతే నేను సరి చేయాలో ఆ వోచర్ మీద క్లిక్ చేశానండి. ఓకే. డైరెక్ట్‌గా అది టాలీ ఏం చేసిందంటే ఆ డేటా అంతా కూడా పేమెంట్ వోచర్ నుంచి జనరల్ వోచర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అకౌంట్ కూడా రాంగ్ ఉంది కాబట్టి ఆ పర్టిక్యులర్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండి. ఓకే. మీరు అమౌంట్ కాలమ్ ఉన్నప్పుడు ఇక్కడ అమౌంట్ కాలమ్ సెలెక్ట్ అయినప్పుడు ఆల్ట్ ప్లస్ సి అంటే అది యూజ్ అవ్వదు. అంటే ఓపెన్ అవ్వదు. షార్ట్‌కట్. ఓన్లీ మీరు ఆ పర్టిక్యులర్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఆల్ట్ ప్లస్ సి క్లిక్ చేస్తేనే లెడ్జర్ క్రియేషన్ పేజ్ ఆటోమేటిక్‌గా షార్ట్‌కట్‌లో ఓపెన్ అవుతుందట. ఓకే. సో, 80,000 ట్రాన్సాక్షన్ సేవ్ చేశాను. ఓకే. ఇక్కడ రామచంద్రరావు అకౌంట్ జనరల్ వచ్చేలో 80,000 అనేది మనం ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. ఇది మీకు అర్థమైందా అండి? మనం ఇన్ కేస్ రాంగ్ ఎంట్రీ చేస్తే ఎలా సరి చేసుకోవాలో? అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు మనం బ్యాక్‌కెళ్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూసి నాకు ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా చెప్పండి? ప్రాఫిట్ వచ్చింది సార్. ఓకే. సో, ఇప్పుడు మనం చేయాల్సిన జనరల్‌గా అయితే ప్రీవియస్‌గా మనం ప్రాబ్లమ్స్‌లో ఇక్కడి వరకు చేసి వదిలేస్తున్నామండి. కానీ యాక్చువల్‌గా ఇక్కడికి వదలకూడదు. ఈ 1,00,000 ప్రాఫిట్ అనేది మళ్ళీ మనం క్యాపిటల్‌కి యాడ్ చేయాలండి. అంటే వచ్చిన లాభాన్ని తిరిగి మళ్ళీ కంపెనీలోనే మనం పెట్టుబడి పెడుతున్నాం అని అర్థం. ఓకే. అంటే ఈ 1,00,000ని ఒకటి ఏం చేస్తారు? వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసుకుంటారు. లేదంటే తిరిగి కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసుకుంటే దాన్ని మనం డ్రాయింగ్ అకౌంట్ అంటామండి. డ్రాయింగ్ అకౌంట్ అంట. విత్‌డ్రా అన్నమాట. కంపెనీలో నుంచి ఆ డబ్బులు తీసేసుకున్నారని అర్థం. అది కూడా యాక్చువల్‌గా క్యాపిటల్ అకౌంట్ గ్రూప్‌లోకే వస్తుంది. ఆ ప్రాబ్లమ్ కూడా నెక్స్ట్ ఉందండి. అక్కడొచ్చినప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని